పత్రికా ధర్మాన్ని విస్మరించి అసత్య వార్తలు ప్రచారం చేస్తున్న ఒక ప్రముఖ దినపత్రికను బ్యాన్ చేయాలని పలువురు కూటమి నాయకులు డిమాండ్ చేశారు. ఎంపీ కేశినేని శివనాథ్ పై కాల్ డేటా పేరుతో తప్పుడు కథనాలు ప్రచురించి ఆయన పరువుకు నష్టం కలిగించిందని మండిపడ్డారు. వైసీపీ నాయకులు తమ అనుకూల పేపర్ను అడ్డుపెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ కేశినేని శివనాథ్ పై ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురితమైన కథనాలను నిరసిస్తూ పటమట ఎన్టీఆర్ సర్కిల్లో టీడీపీ కూటమి నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఒక ప్రముఖ పత్రిక వైసీపీకి అనుకూలంగా పనిచేస్తూ కూటమి నేతల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ ప్రతిష్టను దెబ్బతీయడానికి తప్పుడు వార్తలు రాస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ఇలాంటి ప్రచారాన్ని ఆపాలని, ప్రజలు ఆ పత్రికను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఏదో ఒకటి మా కేశినేని ఎంపీ గారి మీద రాయటం, వాళ్ళు ఆనందపడి రోజు సాయంత్రం పూట ఆనందపడటం తప్పితే ఇక్కడ జరిగిన విషయాలు ఏమీ లేకుండానే ప్రతి విషయంలోనూ కూటమిలో ఒక ఎమ్మెల్యే గారికి ఒక ఎంపీ గారికి తగాదాలు పెట్టే మార్గంగా వాళ్ళు రాయటం అనేది చాలా అన్యాయం, అక్రమం. దానికి నిరసనగా మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఆయన సాక్షి పేపర్ దహనం చేయడమే కాకుండా సాక్షి పేపర్ని నేలలో తొడటం ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. ఇప్పటికైనా సరే ఇంకా బుద్ధి తెచ్చుకొని ప్రజలు ఎంత బుద్ధి చెప్పినా బుద్ధి లేకుండా బుద్ధి లేని ప్రవర్తన చేస్తున్న సాక్షి పేపర్ని ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకించాలని చెప్పి కోరుకుంటూ ప్రతి విషయంలోనూ చిన్ని గారు పర్ఫెక్ట్గా అనేక పనులు చేయడానికి ఢిల్లీలో నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి కానీ అనేక పనులు చేయడానికి ఫండ్స్ తీసుకొస్తుంటే అది చూడలేక ఓరలేక వైసీపీ పార్టీ వాళ్ళందరూ కలిసి వాళ్ళ సాక్షి పేపర్ని అడ్డం పెట్టుకొని చేస్తున్న ఈ దురాక్రమణకి జగన్ గారిని తీవ్రంగా ఖండిస్తూ జగన్ ఈ విషయంలో కూడా ఇంకా అయినా బుద్ధి తెచ్చుకొని ఒక సక్రమ మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను. ప్రజాస్వామ్యంలో ఏదైతే పేపర్ అనేది ఉంటే పేపర్ అసత్య ప్రచారాలు చేయకూడదని అందరికీ తెలుసు. కానీ సాక్షి పేపర్ అనేది అన్ని పేపర్లకు చాలా విరుద్ధంగా ఉంటుంది. ఎందుకంటే కేవలము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఏదైతే ఉందో ఆయన విధానాలకు అనుగుణంగా ఈ సాక్షి పేపర్ నడుస్తుంది. కావాలని విజయవాడ పార్లమెంట్లో అభివృద్ధిని చూసి ఓర్వలేని పరిస్థితుల్లో సాక్షి యాజమాన్యం కానీ సాక్షి వార్తలు కానీ తప్పుడు ప్రచారాలు చేస్తారు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కామెంట్ చేయటం, మేము ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీ లీడర్ని ఆయన కామెంట్ చేయటం కానీ ఆయన గురించి మాట్లాడటం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా ధైర్యం అనేది ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల్లో ప్రజలకు ఏం చేశాడో చెప్పాలి. కానీ నీ పేపర్ నీ చేతిలో ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు నీ యాజమాన్యంతో నీవు రాతలు రాయించడం, నీకు ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో అది తగదని చెప్తున్నాము. అదేవిధంగా ప్రజలందరికీ తెలుసు మీ పేపర్ గురించి. కేవలము అధికారంలో ఉన్నప్పుడు పేపర్ దుర్వినియోగం చేసుకొని మీ ఇష్టమైనట్టు మీరు ప్రకటనలు ఎలా కురిపించారో అందరికీ తెలుసు. పశ్చిమాసియాలో యుద్ధం సాకుతో కూటమి ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టించి నిత్యావసర ధరలను ఆకాశానికి పెంచేసిందని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ మండిపడ్డారు. సామాన్య ప్రజలను దోచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. సంక్షేమంలోనూ సొమ్ము చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం ప్రజలను పూర్తిగా గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో జరుగుతున్న అక్రమాలను, అప్పులను మేము ప్రశ్నిస్తామనే భయంతోనే ప్రభుత్వం శాసనమండలి సమావేశాలను నిర్వహించడం లేదు. అమరావతికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఆ పేరుతో సాగే అవినీతికి, రైతులకు జరుగుతున్న అన్యాయానికి మాత్రమే మా అభ్యంతరమని మొండితోక అరుణ్ కుమార్ తేల్చి చెప్పారు. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడూ చూడని విధంగా ఎక్కడో వెస్ట్ ఏషియాలో ఇరాన్కి, ఇరాక్కో, ఇజ్రాయెల్ ఈ వెస్ట్ ఏషియాలో జరిగే యుద్ధాలకి ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రపంచంలో వెస్ట్ ఏషియాలో యుద్ధం పూర్తి స్థాయిలో జరగకపోయినప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ ఈ ఆంధ్రప్రదేశ్లో కృత్రిమంగా ఈ ప్రభుత్వం ఏ విధంగా సంపదని వాళ్ళ చేతుల్లో వాళ్ళ గుప్పిట్లోకి తీసుకునే విధంగా చేస్తుందనేది ఆఖరికి యుద్ధాన్ని కూడా వదలలేదు ఈ తెలుగుదేశం పార్టీ కూటమి. ఈరోజు ఈ యుద్ధం వల్ల గ్యాస్, ముఖ్యంగా ఎల్పిజి గ్యాస్ ఎంత స్కేర్సిటీ ఉంది అనేది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ లేనిదే వాళ్ళ వంట సాగని పరిస్థితి. ఒక పక్కనేమో ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయి, ఈ తెలుగుదేశం ప్రభుత్వం
సరిపోయినంత గ్యాస్ ఉంది, మీరు ఏమీ ధైర్యపడవద్దు, మేము మీకు గ్యాస్ని సకాలంలో సరసమైన రేట్లకే మేము ఇచ్చే బాధ్యత అని చెప్తుంది. కానీ వాస్తవానికి ఏం జరుగుతుంది? 965 రూపాయలు ఉండే గ్యాస్ బండ ఈరోజు 3000 రూపాయలకి బ్లాక్ మార్కెట్లో, అది కూడా ఈ ప్రభుత్వం ఆ గ్యాస్ని బ్లాక్ చేసి బ్లాక్ మార్కెట్లో కూడా అమ్ముకుని అక్కడ కూడా సంపద సృష్టించే కార్యక్రమం తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు చేస్తున్నారు. మరి ఓ పక్కన ఒక ఎల్పిజి గ్యాస్ కోసం, ఒక బండ కోసం విలేజ్లో అయితే ఒక 25 డేసు, విలేజ్లో అయితే 45 డేసు, పట్టణాల్లో అయితే 25 డేస్కే మేము గ్యాస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా సకాలంలో కూడా గ్యాస్ని అందించలేని అసమర్థ పరిపాలన ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని. మరి మేము అడుగుతున్నాం ఈరోజు, మరి ఇంత విజనరీ కదా చంద్రబాబు నాయుడు గారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన విజనరీతోటి కనిపెట్టలేకపోయాడా యుద్ధం వస్తుందని? నగరంలో జరుగుతున్న డీసిల్టింగ్ పనులను పూర్తి స్థాయిలో నిర్వహించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. టీటీడీ కళ్యాణ మండపం రోడ్, గోపాలరెడ్డి రోడ్, గవర్నర్పేట, బందర్లాక్లు, ఏలూరు రోడ్, లెనిన్ సెంటర్, గాంధీనగర్, జిమ్ఖానా గ్రౌండ్స్ ప్రాంతాల్లో పర్యటించి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలోని కాలువల్లో ఉన్న సిల్ట్ మొత్తాన్ని పూర్తిగా తొలగించే వరకు డీసిల్టింగ్ పనులు కొనసాగించాలని కమిషనర్ స్పష్టం చేశారు. పనుల పురోగతిని అంచనా వేసుకుంటూ సమర్థంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. లెనిన్ సెంటర్లో పబ్లిక్ టాయిలెట్లు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని, గాంధీనగర్లో త్రాగునీటి నాణ్యతపై ప్రతిరోజు పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. స్వర్ణ ప్యాలెస్ సెంటర్లో చెత్త సేకరణ యంత్రాల పనితీరును సమీక్షించి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. సాంబమూర్తి రోడ్లోని అన్నా క్యాంటీన్ను పరిశీలించి అక్కడికి వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శుభ్రత, నీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలని అధికారులకు తెలిపారు. ఈ పర్యటనలో ఇంజనీరింగ్, హెల్త్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. విజయవాడ అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 10వ రోడ్లోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత కార్యసిద్ధి వినాయక సహిత కార్యసిద్ధి దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణం నేడు వైభవంగా నిర్వహించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉత్సవాల్లో భాగంగా నిన్న ఎదుర్కోలు, పసుపు కొట్టడం కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మహిళా బృందం ప్రదర్శించిన కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. విజయవాడ అయోధ్య నగర్ లోటస్ ల్యాండ్ మార్క్ సెక్టర్ 1 10వ రోడ్లోని శ్రీ సీతారామ లక్ష్మణ సమేత కార్యసిద్ధి వినాయక సహిత కార్యసిద్ధి దాసాంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. 5 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా నిన్న ఉదయం అంకురార్పణ, శ్రీ సీతారాములకు స్నపనాభిషేకం, తీర్థ ప్రసాద వితరణ జరిగింది. సాయంత్రం 6 గంటలకు ఎదురుకోలు, పసుపు కొట్టడం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బృందావనం కోలాట బృందం ఆధ్వర్యంలో మహిళలు ప్రదర్శించిన కోలాటం, నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ కమిటీ సభ్యురాలు శ్రీదేవి, కోలాటం బృందం సభ్యురాలు ఉషారాణి మాట్లాడుతూ నేడు స్వామివారి కళ్యాణం కన్నుల పండుగ నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం స్వామివారి కళ్యాణ విందు ఉంటుందన్నారు. సాయంత్రం 6:30 గంటల నుంచి 8 గంటల వరకు చిన్నపిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు. 28వ తేదీ ఉదయం 9 గంటలకు శ్రీరామరాజ్య పట్టాభిషేకం, సహస్రనామ పూజ, వసంతోత్సవం, సాయంత్రం శ్రీ సీతారాముల ఊరేగింపు ఉంటుందన్నారు.
అండి. జై శ్రీరామ్. ఇక్కడ మేము శ్రీరాముని ఉత్సవాలు దాదాపు 15వ సంవత్సరం జరుపుతున్నాం. వరుసగా జరుపుతున్నాం, ఏ సంవత్సరం ఆపకుండా. ప్రతి సంవత్సరం ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది మా దేవాలయము, మా ఉత్సవం కూడా. ఒక రోజు నుంచి 5 రోజులకు వచ్చాం. 3 ఏళ్ల నుంచి 5 రోజులు చేస్తున్నాము. అద్భుతంగా జరుగుతుంది. ప్రతిరోజు ఇలా కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ, ఒకరోజు గాత్ర సంగీతం, ఒకరోజు వీణా వాయిద్యాలు, ఈరోజు కోలాటం. బృందావన పాప మహిళలు అద్భుతంగా కోలాట నృత్యాలు చేస్తారు. రేపు కళ్యాణం, రేపు సాయంత్రం అంటే సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఎల్లుండి పొద్దున్న మేము పట్టాభిషేకం చేస్తాం, శ్రీరామ పట్టాభిషేకం. సాయంత్రం ఊరేగింపు ఉంటుంది, పవళింపు సేవ ఉంటుంది, దంపతి తాంబూలాలు ఉంటాయి. ఈ విధంగా 5 రోజులు అద్భుతంగా జరుగుతుంది. మా స్వామి కార్యసిద్ధి దాసాయన స్వామి ఇక్కడ చాలా మహత్యం ఉన్న స్వామి. ఎన్నో మహత్యాలు కనిపిస్తాయి ఈ గుడిలో మాకు. మేమందరం కూడా భక్తిగా ఇక్కడ ఎంతో సేవ చేసుకుంటూ ఈ దేవాలయాన్ని నిర్వహణ చేస్తున్నాం. 2012లో స్టార్ట్ చేస్తామండి. ప్రక్కన చిన్న గుడి ఉండేది. తర్వాత ముఖ్యంగా స్త్రీలందరం అక్కడ భజన చేసుకుంటూ ఉండేవాళ్ళం. ఏదైనా పెద్ద ఆలయం కట్టాలి స్వామివారికి అని. ఆయన కార్యసిద్ధి విఘ్నేశ్వరుడు, కార్యసిద్ధి ఆంజనేయ స్వామి అండి. ఏ కార్యం అనుకుంటే ఆ కార్యం జరుగుతుంది మాకందరికీ. దానివల్ల మేమందరం ఎంతో ఉత్సాహంగా స్త్రీలందరం పాల్గొంటున్నాం. పురుషులు కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. కమిటీ ముఖ్యంగా కమిటీ చాలా బాగా, అంత నిర్వహణ బాగుంటుంది. వందలాది మందికి అన్నదానం అవన్నీ కూడా బాగా చేస్తామండి. ఇక్కడ ఈ లోటస్ ల్యాండ్ మార్క్లో ఉన్న ప్రజలు కూడా అందరూ ఉత్సాహంతో అన్నదానానికి చాలా బాగా చందాలు కూడా ఇస్తారండి. చాలా బాగా నిర్వహిస్తాం. మా గ్రూప్ అంతా, మాది బృందావనం అపార్ట్మెంట్ అండి. మా గ్రూప్ అంతా కోలాటంలో పార్టిసిపేట్ చేస్తాం. మేము కూడా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఒక కోలాటం ప్రదర్శించి చాలా ఆనందాన్ని పొందుతాం. ఈ 5 రోజుల నుంచేనండి. అంటే ఈ శ్రీరామనవమి సందర్భంగా 5 రోజుల నుంచి ప్రోగ్రాం జరుగుతున్నాయండి. ముఖ్యంగా బాలలందరికీ కార్యక్రమాలు, తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత ఇవాళ పసుపు దంచామండి. తర్వాత ఎదుర్కోలు జరుగుద్దండి. పసుపు దంచిన ఇప్పుడు మా కోలాటం తర్వాత ఎదుర్కోలు కార్యక్రమం జరుగుద్ది. తర్వాత రేపు కళ్యాణం, రేపు సాయంత్రం స్వామివారి ఊరేగింపు, పవళింపు సేవ, తర్వాత పట్టాభిషేకం ఉందండి. మరుసటి రోజు దంపతి తాంబూలం ఉంటుంది పౌళింపు సేవలో. కార్యక్రమాలన్నీ చాలా నిర్విఘ్నంగా బాగా జరిపిస్తారండి స్వామి. అంతా ఆయన దయనే మేము భావిస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.